కదమ్మా, ముందు మీ అమ్మకి నమస్కారం చేయి. ఇదిగోనమ్మా నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ డాడీ. ఎలా ఉందమ్మా నెక్లెస్? బ్యూటిఫుల్, వెరీ నైస్. డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను, వెళ్ళి పిలిపిస్తాను. ఓకే. నమస్తే. మీరా? మా వాడు చంపా అంటుంటే ఏమిటి అనుకున్నాను. ఏమిటి ఇలా చేశాను? ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞతే ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తాడమ్మాయి? మా ఇంట్లో పండగగా. పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుడిని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచా, నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి. పొద్దున ఇక్కడ, సాయంకాలం అక్కడ. బాగా చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్, వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే, తీరా ఎప్పుడు చూసా మీ సందాపడమేనా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. తీసుకోమ్మా. పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత్తో చందావేమ్మా. వేమ్మా. ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉండాలి. 116లేనా? కాదు 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1116. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా, వాకిలి దాకా వెళ్ళి సాగనంపి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. కమాసరి. ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనవుడి వాళ్ళకం? ఏదో తమాషా కలుగుతుండేవే. ఏంటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు పంప ముంచుతాయి. ముందు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును, తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది. మొదలు పెట్టారు. అమ్మా, నేను క్లబ్ పోయి కాసేపు ప్యాక్ అనుకుని అంత సద్దుముడిగా వస్తాను. అదేమి డాడీ, నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా? అమ్మా, నీకు తెలుసు కదా నాకు ఈ తప్పలేంటే. నీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను. నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా, లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి. ఏం లేదు డాడీ, ఒక్కసారి కాల్చి చూడు, భయం పోతుంది. అమ్మమ్మ, మీ ఇష్టం నుంచి కాల్చుకోండి, నేను గల్లో పోయి చెవులు ముచ్చుకుంటా. ఏమండి, మీకు కూడా టపాకాలంటే భయమా? నాకా కాకర పువ్వుతులంటే భయం. ఏమండి, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. దీపావళి మన జీవితమే ఒక దీపావళి. అందాల ప్రమిదల
ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి మాటల్లో వినిపించు చిటపటలు గుసగుసలు చీకటి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నీరు బావ బావ పన్నీరు బావను పట్టుక తన్నీరు వీధి వీధి తిప్పేరు చీకటి గుద్దులు గుద్దేరు చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అమ్మాయి పుట్టింది అమాస నాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు అమ్మాయి పుట్టింది అమాస నాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమి నాటికి అవుతాడు జోడు ఆహాహా. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి ఏమిటి నా గంతులు ఏమిటి అల్లరి అల్లరి కదా నాన్న దీపావళి గదు టపాకాయలు కాల్చిపోతే ఎలా కొంప కూడా కాల్చమే తీరిపోతుంది ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండాన్ తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్పుకున్నాను నేను తస్తున్నానే ఏమిటి దీపం అయ్యో 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 ఇదేమిటండి పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు మీకేమన్నా మర్చిపోయిందా నోర్మై సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఏ విధంగా తగలబెడుతున్నారు బయట టపాకాయలు వెలిగించి అది తగలబెట్టుంది ఇంట్లో చౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు ఇన్ని దీపాలు ఎవరు వెలిగించమన్నారు నిన్ను దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు పుణ్యం వస్తుంది సర్లేండి చూడండి మీరు కూడా కాకర పొట్టు కాల్చండి కాస్త పుణ్యం నేను కూడా కాలుస్తాను కాకర పువ్వు వస్తుంది ఏడి సుపుత్రుడేడి వాడేం తగలబెడుతున్నాడు మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు వెళ్ళాడు తగలబెట్టండి అందరూ తగలబెట్టండి రే బాబ్జీ టాటా టాటా బాబ్జీ లోపలికి రా బాబు కాఫీ తీసుకుంది కానీ వద్దులండి ఇవాళ దీపావళి కదా పెద్దవారు నమస్కారం పెడదామని వచ్చాను నమస్కారం అండి ఇదిగోమ్మా, నువ్వు కూడా కాల్చు నేను వస్తానండి
పండగ పూట కూడా అచ్చోసిన అంబోతులే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేమిటన్నా ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అది చూసి వస్తున్నాను. ఏమిటది? పటాపట్ట. అవును. ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రాం పెట్టి నన్ను కాల్చి తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబక్కడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకున్నాయి పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాకటి నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలే అండి. అమ్మ శాస్త్రం మారింది. ఈ కాకరపు బొత్తు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువల ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్వుని నన్ను మింగేస్తోంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే ఒళ్ళే ప్రియ అన్నమాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించేవాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. పోనీ సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చే ఉంటే వెచ్చగా ప్రేమించుకొస్తున్నా. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క టక్క నేర్చుకుంటావా? నేర్చుకున్న తర్వాత నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడ? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే 7 కొండల వాడు సన్నిధిలో అనమాట. మాధవ్, ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్ సస్పెక్టర్ ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది.